నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. డాక్టర్ అవినాష్ గారు హైదరాబాద్లోని ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మన కాలంలో అత్యంత ఆసక్తికరమైన సాంకేతికతలో ఒకటైన అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు 3D ప్రింటింగ్స్లో ఆయన నిపుణులు. దాదాపు 14 సంవత్సరాల అనుభవంతో విద్యారంగం మరియు పరిశ్రమ రెండింట్లో కూడా విశేష సేవలు అందిస్తూ భావి ఇంజనీర్లను తీర్చిదిద్దడమే కాకుండా పరిశోధన మరియు ఆవిష్కరణల రంగంలో కూడా అద్భుతమైన కృషి చేశారు. ఆయన పేరిట 7 పేటెంట్లు నమోదయ్యాయి. వాటిలో యునైటెడ్ కింగ్డమ్లో నమోదైన 2 అంతర్జాతీయ పేటెంట్లు కూడా ఉన్నాయి. 3D ప్రింటింగ్, రోబోటిక్స్ మరియు స్మార్ట్ ఆటోమేషన్ సిస్టమ్స్లో విప్లవాత్మక ఆవిష్కరణలకు సంబంధించినవి. విస్తృత పరిశోధనా రంగంలో డాక్టర్ అవినాష్ గారికి 44 పైగా పరిశోధనా పత్రాలు, స్ప్రింగర్ నేచర్ అండ్ టైలర్ అండ్ ఫ్రాన్సిస్, జాన్ వెల్లీ అండ్ సన్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధి ప్రచురణ సంస్థలు వెలువరించిన 16 పుస్తకాలు మరియు పుస్తక అధ్యయనాలు కూడా రచించారు. ఆయన ప్రపంచంలోని అగ్రగామి ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ సంస్థ అయిన ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ సిస్టమ్స్ నుంచి సర్టిఫైడ్ స్పెషలిస్ట్ హోదాను పొందారు. అంతేకాకుండా బెస్ట్ ఫ్యూచర్ అవార్డ్, బెస్ట్ యంగ్ సైంటిస్ట్ అవార్డు మరియు ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. 2024లో బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న డాక్టర్ మల్లాది సొసైటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమేటివ్ ఇంజనీర్స్లో లైఫ్ మెంబర్గా మరియు SAE ఇండియాలో యాక్టివ్ మెంబర్గా కొనసాగుతున్నారు. తరగతి గది మరియు ప్రయోగశాల పరిధులు దాటి ఆయన ఒక మార్గదర్శి సంస్థ, నిర్మాత మరియు విద్యారంగానికి పరిశ్రమకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఇక్ఫై టెక్ అసలు అంటే ఏంటి సార్? ఇందులో ఇస్తున్నటువంటి కోర్సెస్ డీటెయిల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ముందుగా ఇక్ఫై టెక్ చెప్పడానికి ముందర ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ చెప్పాలండి. అదొక నేషనల్ వైడ్ ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. దాని అండర్లో ఆల్మోస్ట్ 11 యూనివర్సిటీస్ ఉన్నాయండి, 7 టెక్ స్కూల్స్, 7 లా స్కూల్స్. అలా దాంట్లో హైదరాబాద్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఇక్ఫై టెక్ అన్న నేమ్ తోటి పిలుస్తారు. ఇది వచ్చేసి శంకర్పల్లిలో ఉంటుందండి. 92 ఎకర్ క్యాంపస్, 16 lakh స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్డప్ ఏరియా తోటి గ్రీనరీ ఎక్కువ శాతం ఉంటూ ప్రతి ఒక్క స్టూడెంట్కి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ తోటి ఈ సంస్థ అన్నది రన్ అవుతుందండి. ఇది స్పెసిఫిక్గా ఈ కాలేజ్ మిగతా కాలేజ్కి డిఫరెన్సెస్ ఏంటి అని చూడాలంటే 3 ఇంపార్టెంట్ ఉన్నాయండి. ఒకటి ఎడ్యుకేషన్ కరికులం, రెండోది ఇండస్ట్రీ రిలేషన్స్, మూడోది నేషనల్ రికగ్నిషన్. ఈ మూడింటికి కూడా చాలా ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన ఇన్స్టిట్యూట్లో మాదొకటి ఉంటుంది. దీంట్లో స్పెసిఫిక్గా చూస్తున్నట్టయితే మనకి కరికులం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక విద్యార్థి చదువుకున్న స్థాయి దగ్గర నుంచి ఇంటర్న్షిప్ చేస్తూ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నంత కాలం వరకు ఆ స్టూడెంట్కి కావాల్సిన ఎటువంటి సదుపాయాలు, అది ఎడ్యుకేషన్ అవ్వనివ్వండి, ల్యాబ్స్ అవ్వనివ్వండి, కరికులం డిజైన్ అవ్వండి, ఇంటర్న్షిప్, ఇలా అన్నీ కలుపుకొని కూడా అన్ని రకాలుగాను ఇండస్ట్రీ రెడీనెస్ తోటి స్టూడెంట్ని మేము తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ యూనివర్సిటీ. దీంట్లో హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే వ్యాలిడేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలండి. ఇది తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నాము అన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన గుర్తింపు సంస్థలు ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయి. ఇప్పుడు మాది వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీ వచ్చేసి కంపల్సరీ UGC అండర్లో ఉంటుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్ తోటి, స్టేట్ లెవెల్ పర్మిషన్స్ తోటి మాది రన్ అవుతుంది. రెండవది ఏంటి అంటే AICTE, టెక్నికల్ ఎడ్యుకేషన్. అంటే మీరు యూనివర్సిటీ రన్ అవుతూ టెక్నికల్ ఎడ్యుకేషన్ వెళ్తున్నప్పుడు ఈ UGC, AICTE రెండింటికి రికగ్నిషన్ కంపల్సరీ ఉండాలండి. ఈ రెండింటికి రికగ్నిషన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్లో మాది కేటగిరీ 1లో ఉంటుంది. ఈ స్టూడెంట్స్కి మేము ఇస్తున్న కరికులం అవ్వనండి, కోర్సెస్ అవ్వనండి, ఇవన్నీ కూడా AICTE నుంచి మేము పర్మిషన్, అప్రూవల్స్ తీసుకున్న తర్వాతే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ ఇప్పుడు చదివిన దగ్గర నుంచి, అంటే ఇప్పటివరకు 10th, ఇంటర్ ఒక బోర్డు నుంచి అవుతుంది. ఇంజనీరింగ్, హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ వీటికి వచ్చేటప్పటికి ఏంటి అంటే వాళ్ళు చదివిన సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూట్ ఏ కేటగిరీలో ఉన్నాయి, అంటే ఇది వరల్డ్ వైడ్గా వాళ్ళకి రికగ్నిషన్ ఉంటుందన్నమాట. అంటే ఒక ప్రముఖంగా చూసుకునే అంటే వాళ్ళు చదివింది ఎక్కడ చదివారు, ఏం చదివారు, ఎలా అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందండి. వాళ్ళ AICTE వెబ్సైట్ నుంచి కూడా కాలేజ్ గురించి తెలుసుకోవచ్చు, UGC వెబ్సైట్ నుంచి కాలేజ్ గురించి తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకుంటూ వాళ్ళు అంటే ఫ్యాక్ట్ చెక్ అంటారు, అంటే స్టూడెంట్ అక్కడ చదివాడా లేదా, వాళ్ళు నిజంగా ఇన్స్టిట్యూట్లో ఈ కోర్స్ ఉందా లేదా, ఈ వెరిఫికేషన్స్ అన్ని చేసుకోవడానికి ఈ రికగ్నిషన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. అండ్ అందులో కేటగిరీ 1 స్టేటస్లో మాది ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఉందండి. సో అక్రిడిటేషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అక్రిడిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు స్పెసిఫిక్గా
ఒక పారామీటర్స్ అనేది సెట్ చేస్తారు. ఈ పారామీటర్ యూనివర్సిటీ పెట్టినప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని పారామీటర్స్ సెట్ చేస్తారు. అంటే స్టూడెంట్ రేషియో ఎలా ఉంటుంది, స్టూడెంట్ పాస్ పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి, ఇంటేక్ ఎలా ఉంటున్నాయి, జెండర్ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇలా చాలా పారామీటర్స్ సెట్ చేస్తారు. అందులో వేరే స్టేట్స్ నుంచి ఎంతమంది వస్తున్నారు, ఈ సెట్టింగ్స్ వాటి నుంచి అక్రెడిటేషన్ అన్నది వెళ్ళడం జరుగుతుంది. అంటే అక్రెడిటేషన్కి వెళ్ళాలి అంటే వాళ్ళు ఓకే ఇది వీళ్ళు చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నారు, సో దీనికి వీళ్ళకి వ్యాలిడేట్ చేయొచ్చు అన్న ఒక స్టేట్మెంట్ రావడం జరుగుతుంది. సో నాక్ అన్నది నేషనల్ అక్రెడిటేషన్ ఫర్ అకాడమిక్ ఇది అండి, అది యూజీసీ అండర్లో ఉంటుంది. ఆ పర్టికులర్ ఇది ఎవ్రీ 5 years మాకు వెరిఫికేషన్ ఉంటుంది. ఏఐసిటీ ఎవ్రీ ఇయర్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ రెండింటి వెరిఫికేషన్స్లో కూడా మేము ఎప్పుడప్పుడు త్రూ చేసుకుంటూ స్టూడెంట్కి అప్డేటెడ్ అంటే ఇండస్ట్రీ రెడీనెస్ని కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మేము స్టూడెంట్కి చేయడం జరుగుతుంది. అలానే ఇక్ఫై టెక్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంటాయండి స్టూడెంట్స్? ఇక్ఫై టెక్లో వచ్చేసి ఏంటంటే మనకి బేసిక్ అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పిహెచ్డి హైయెస్ట్ డిగ్రీ వరకు స్టూడెంట్కి ఆప్షన్స్ ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్లో 3 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి బీటెక్, బీఎస్సీ, బీసీఏ, సెకండ్ది ఎంటెక్ అండ్ ఫైనల్ది పిహెచ్డి. అంటే బీటెక్లో వచ్చేసి 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి స్పెసిఫిక్గా వెళ్తూ క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ప్లస్ బ్లాక్ చైన్ అని చెప్పి కాంబినేషన్లో ఉంటుంది. ఇది కాకుండా ఎలక్ట్రానిక్స్ దాంట్లో 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోరింగ్, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ దాంట్లో VLSI డిజైన్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్న సెమీ కండక్టర్ దానికి మేము ఇన్బిల్ట్ చేసుకుని ల్యాబ్స్ కానివ్వండి ఇవి కానివ్వండి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మెకానికల్కి వస్తే మెకానికల్లో రోబోటిక్స్, AI, ML, క్వాంటమ్ ఈ 3 కూడా ఇంటిగ్రేటెడ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఇండస్ట్రీ రెడీనెస్ అన్నది స్పెసిఫిక్గా ఉంటుంది. ఇంకా ఎంటెక్ వచ్చేటప్పటికి AML ఇంకా VLSI డిజైన్ ఉంటుందండి. పిహెచ్డి ఇంజనీరింగ్ అండ్ బేసిక్ సైన్సెస్ ఇవి కూడా కవర్ అవుతుంటాయి. అలానే ఈ ఇక్ఫై టెక్లో ఎంటర్ అవ్వాలంటే ఎలాంటి ఎగ్జామ్స్, ఎంట్రీ ఎగ్జామ్స్ కానీ ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ యూజీ లెవెల్ ప్రోగ్రామ్కి ఎంట్రీ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్ +2 ఫినిష్ చేసి ఉండాలి. అంటే క్లాస్ 12 అయిపోయి CBSE నుండి ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డు కానీ కంప్లీట్ చేసి ఉండాలంటే వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ అనేది వాళ్ళు అక్కడ నుంచి మాకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటంటే బీటెక్కి వచ్చేసి 60% ఉంటుందండి. బీఎస్సీ, బీసీఏకి మాత్రం 50% ఉంటుంది. ఈ ఎలిజిబిలిటీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ మా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా 2 ఫేసెస్ అవుతాయి. ఫేజ్ 1 ఒక డిసెంబర్, ఫేజ్ 2 ఏప్రిల్లో ఉంది. ఈ 2 ఫేసెస్ క్లియర్ అయిన వాళ్ళకి వాళ్ళు అనుకున్న సీట్కి మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫేజ్ 2లో కూడా మిస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వాళ్ళకి ఇంటర్వ్యూ ఒకటి ఉంటుందంటే కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్ చూసుకుని వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్కి వాళ్ళు కంపల్సరీగా బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. దాని బేసిస్ ఉంటుంది. ATIT అని ఉంటుందంటే మా ఎంట్రన్స్ ఎగ్జామ్, దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అంటే ఆప్టిట్యూడ్, వీటిలో ఏంటంటే స్టూడెంట్ లాజికల్ వే ఆఫ్ ఇది ఎలా ఉంటుంది అన్నది టెస్ట్ చేసుకొని మేము రిక్రూట్ చేయడం జరుగుతుంది. 90% ఈ బేసిస్లో అయిపోతుందండి. ఇంకా రిమైనింగ్ సీట్స్ ఎవరైనా పెండింగ్ ఉండి స్టూడెంట్స్ ఇంకా చూసుకుంటున్న వాళ్ళు ఈ మా ఇంటర్వ్యూస్ కూడా అటెంప్ట్ అవుతుంది. ఇంకా ఎంటెక్ వచ్చేసి అంటే గేట్ క్వాలిఫైడ్ మా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. PhD కూడా రీసెర్చ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అలాట్మెంట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అలానే బీటెక్కి ఎంట్రన్స్ ఎలాంటి ప్రమాణాలు మీరు అందరూ కూడా ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తారు ఒక స్టూడెంట్ పట్ల? స్పెసిఫిక్గా చూసేది ఏంటంటే ఈ టెక్నికల్ అండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ ఉండాలి బీటెక్, బీఎస్సీకి. బీసీఏకి మాత్రం ఎనీ బ్యాక్గ్రౌండ్ వ్యాలిడ్ అండి. దాంట్లో మ్యాథమెటిక్స్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఎందుకంటే బీటెక్, బీఎస్సీకి మాత్రం కంపల్సరీ మ్యాథమెటిక్స్ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాగలిగితే ఇట్ విల్ బీ ఈజీ. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయనేది మేజర్గా చూడండి. కమ్యూనికేషన్ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారో, ఒక క్వశ్చన్కి ఆన్సరింగ్, రీజనింగ్ ఎలా ఉంటుంది అనేది స్పెసిఫిక్గా మేము చూడడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలానే మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ బాగా ఎలిజిబుల్ అయ్యారు, వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది, మంచి స్కోర్ చేశారు, మీ ఎగ్జామ్ టెస్ట్లో పాస్ అయ్యారు అనుకుంటే వాళ్ళకి ఏమన్నా స్కాలర్షిప్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా ఏమైనా సపోర్ట్ చేస్తారా? ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అంటే ఇది ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. ఇక్కడ ఫీజు అనేది ట్యూషన్ ఫీజు తప్పితే వేరే ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయరు. అండ్ దీంట్లో కూడా వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ 75% అబోవ్ నుంచి 95 అబోవ్ వరకు మెయింటైన్ చేసుకుంటే డిఫరెంట్ స్లాట్ ప్రోగ్రామ్స్ తోటి వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 90
95 అబోవ్ మెయింటైన్ చేసిన మెరిట్ స్టూడెంట్స్కి 100% ఫస్ట్ సెమిస్టర్ ఫీజు అనేది ఉండదండి. డైరెక్ట్ వాళ్ళ అడ్మిషన్ ఫీ, కాస్ట్ అండ్ డిపాజిట్ ఒకటి పే చేసుకొని జాయిన్ అవుతారు. అండ్ దీనికి స్పెసిఫిక్గా ఇంకా సెకండ్ లెవెల్లో ఇదే మోటివేషన్, అంటే 95 మెయింటైన్ చేశారు అంటే వాళ్ళు చాలా హైలీ నాలెడ్జబుల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళు మోటివేట్ చేయడానికి సెకండ్ సెమిస్టర్ నుంచి కూడా ఇంకో రకమైన మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెరిట్ స్కాలర్షిప్లో 9 అబోవ్, 8, 7 అలా 7.5 అబోవ్ నుంచి 9 వరకు ఉంటాయండి. 3 కేటగిరీస్ ఫాలో అవుతారు. ఆ 3 కేటగిరీస్ నుంచి కూడా వాళ్ళకి 30, 22, 15 అలా డిఫరెంట్ కేటగిరీస్లో ఫీజ్ రిడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఎంట్రీ లెవెల్ అంటే స్టార్టింగ్ లెవెల్లో ఉన్నది బీఎస్సీ, బీసీఏ కూడా ఎలిజిబిలిటీ ఉంటారండి. లేటరల్ ఎంట్రీ వాటికి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ బేసిస్లో వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 95 అబోవ్ వాళ్ళకైతే 100% ఫీ వేవీ రండి. సెకండ్ సెమిస్టర్ నుంచి మాత్రం వాళ్ళు బేస్డ్ ఆన్ వాళ్ళ మెరిట్ పర్సంటేజ్ని బట్టి ఫీ చేంజ్ని బట్టి వాళ్ళు పే చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కానీ, లైబ్రరీ ఫీజ్ కానీ ఇవి కానీ ఏది ఉండదండి. ఓన్లీ ట్యూషన్ ఫీజ్. ఎందుకంటే ఇది ఫౌండేషన్, దీనికి ఫీజెస్ ఎక్కువ ఛార్జెస్ చేయరు. వేరే ఇంకా రిలేటెడ్గా ఫీజు ఉన్నది క్యాపిటేషన్ ఫీజు, డొనేషన్స్ ఇలాంటివి మాత్రం ఏవి ఉండవు. అలానే అవినాష్ గారు, మనం చూస్తే టీచర్స్, ఫ్యాకల్టీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక యూనివర్సిటీలో మంచి పర్సంటేజ్ రావాలి అంటే. సో ఇక్ఫై టెక్లో ఎలాంటి అధ్యాపకులు అందుబాటులో ఉంటారు స్టూడెంట్స్కి? ఓకే, ఇక్కడ ఫ్యాకల్టీస్ వచ్చేసి మాకు 2 డివిజన్స్ ఉంటారండి. ఒకటి ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఉంటారు, ఇంకోళ్ళు ఎక్స్టర్నల్ ఎక్స్పర్టీస్ ఉంటారు. ఇన్ హౌస్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఆల్ ఆర్ ఫ్రమ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, లేటెస్ట్ ఏరియాస్లో క్వాంటమ్, ఏఎంఎల్ వీడియోలో పిహెచ్డీస్ చేసిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. దీని నుంచి స్పెసిఫిక్గా వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్ క్లాస్ టీచింగ్, ఇంటర్న్షిప్, మానిటరింగ్ అవ్వండి, రీసెర్చ్ వర్క్, ప్రపోజల్స్ ఈ వీటిలో ఉంటారు. ఎక్స్టర్నల్ ఎక్స్పర్టీస్ వచ్చేసి ఏంటంటే ఇండస్ట్రీలో బయట జరుగుతున్న ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటున్నాయి, బయట వర్క్ ఎలా అవుతుంది, దాన్ని వీళ్ళకి స్టూడెంట్కి ఏ రకంగా మనం ఇన్బిల్ట్ చేస్తే ఈజీగా వాళ్ళు వర్కౌట్ చేయగలరని చెప్పేసి ఈ ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఈ ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్, సిఇఓ, సిఎక్స్ఓ ఆ లెవెల్లో వాళ్ళు ఉంటారండి. రెగ్యులర్ ఎంప్లాయీసే వాళ్ళు కూడా. వాళ్ళు పార్ట్ టైమ్గా వచ్చి ఇక్కడ టీచ్ చేసి 1 or 2 సెషన్స్ తీసుకుంటూ సెమిస్టర్కి ఒక 1 ఇయర్కి ఆల్మోస్ట్ మనకు 30 ఎక్స్పర్టీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రకంగా వాళ్ళకి స్టూడెంట్కి ఏంటి అంటే బయట జరుగుతున్న దానికి ఇన్ ప్రీ అవైలబుల్, అంటే ముందు క్లాస్ రూమ్లోనే వాళ్ళు బయట జరుగుతున్న ప్రపంచాన్ని చూడగలిగే స్టేజ్కి మేము తీసుకురావడం జరుగుతుంది. అలానే అవినాష్ గారు, మనం చూస్తే ఇక్కడ చదువుకున్న తర్వాత విద్యార్థులకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కావచ్చు, లేదంటే ఇంటర్న్షిప్, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఉన్నాయండి. దీంట్లో ఇంకొకటి చెప్పాలంటే కరికులం, నేను ఇండస్ట్రీ రెడీనెస్ అని ఏదైతే చెప్పానో ఆ కరికులంలోనే 2 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఆ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ వచ్చేసి ప్లేస్మెంట్ ట్రైనింగ్ అండి. అది సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంపల్సరీ అవుతుంది. అండ్ ఈ ఇంటర్న్షిప్స్ అనేది మళ్ళీ సెకండ్ ఇయర్ తర్వాత, థర్డ్ ఇయర్ తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. వీటి నుంచి ఏం అవుతుంది అంటే స్టూడెంట్స్కి కంపల్సరీ ఇవన్నీ రికార్డెడ్ ప్రోగ్రామ్, అంటే వాళ్ళు కంపల్సరీ గ్రేడ్ అనేది వాళ్ళు సాధిస్తేనే కానీ వాళ్ళకి డిగ్రీ కోర్స్ కంప్లీట్ అవ్వదు. దాంట్లోకి స్పెసిఫిక్గా ఏంటంటే ఈ 5 months ఏదైతే సెమిస్టర్ మొత్తం ఉంటుందో ఈ సెమిస్టర్ మొత్తం కూడా వాళ్ళు ట్రైనప్ అవుతారు. ఫైనల్గా ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళు క్లియర్ చేసుకొని వెళ్ళాలి. దీంట్లో ఇంటర్న్షిప్ వచ్చేసి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో సెకండ్ ఇయర్ తర్వాత వచ్చేది 45 to 60 days ఇంటర్న్షిప్ ఉంటుందండి. అది ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఓపెన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ బీఎస్సీ, బీసీ వాళ్ళకి కూడా. వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ టెస్టింగ్ అనమాట, అంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్ వాళ్ళ చేత చేయిస్తూ కంపెనీ వాళ్ళు ఇచ్చిన వర్క్ అసైన్ చేసుకుంటూ వెళ్తారు. ఇది ఒక సెగ్మెంట్లో వాళ్ళ కమ్యూనికేషన్ టెస్టింగ్ అవుతుంది. సెకండ్ లెవెల్ వచ్చేసి ఏంటంటే థర్డ్ ఇయర్ తర్వాత ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ 2 అని ఉంటుందండి. ఆ ఇంటర్న్షిప్ 2 వచ్చేసి ఏంటి అంటే లైవ్ ప్రాజెక్ట్ అండ్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటాయి. దీనికి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక కంపెనీలో రిక్రూట్ అయినప్పుడు వాళ్ళకి 6 months ప్రొబేషన్ అనేది ఉంటుంది. ఆ 6 months ప్రొబేషన్ని మేము అకాడమిక్లోకి ఇంక్లూడ్ చేసేసి వాళ్ళని 6 months ప్రొబేషన్ బదులు ఆ 6 months ఇంటర్న్షిప్ కింద పెట్టి ఫ్యాకల్టీ గైడెన్స్, మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి ప్లేస్మెంట్కి దారి తీసేట్టుగా ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బాగుందంటే వాళ్ళకి స్టైపెండ్ కూడా వస్తుందండి. 95% స్టైపెండ్ ఉంటుంది. 5% స్టూడెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్, డిఆర్డిఓ, ఇన్కాయిస్, ఎన్ఐసి ఇలాంటి గవర్నమెంట్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్టైపెండ్ అనేది ఉండదండి. జస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మాత్రం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఒక స్టూడెంట్ ఇక్ఫై టెక్లో చదివి వెళ్తున్నప్పుడు బీటెక్ వాళ్ళకి 3.5 years అకాడమిక్ ఎక్స్పీరియన్స్ పాటు 7 months ఆల్మోస్ట్ ఆల్ 6 to 7 months ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తోటి వాళ్ళు బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అన్ని ఇంక్లూడెడ్ ఇన్ ద కరికులం అండి. స్టూడెంట్కి ప్రతిదీ గ్రేడ్ అనేది ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రతిదానికి గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రేడ్ బేస్ చేసుకుని వాళ్ళు వాళ్ళ హయ్యర్ సిజిపిఐకి వెళ్ళడం జరుగుతుంది.
అంటే క్యాంపస్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ కూడా స్టూడెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఒక ఆహ్లాదకరమైన ప్లేస్లో ఉన్నప్పుడే తను ఏదైనా చేయగలడు, ఆ పీస్ఫుల్గా తన చదువుని కొనసాగించగలడు. సో ఇక్ఫై టెక్ ఎలాంటి సౌకర్యాలు కలిగి ఉందండి దీని విషయం? ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అంటే స్టూడెంట్ రెండు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు హాస్టలర్, ఇంకో డే స్కాలర్. హాస్టలర్స్కి వచ్చేసి ఏంటంటే మాకు ఇన్ హౌస్ గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్గా హాస్టల్స్ అన్నవి అవైలబుల్ ఉన్నాయి. 4 times మీల్ ఉంటుంది. అండ్ వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా కంపల్సరీ వార్డెన్ అండ్ లోకల్ గార్డియన్ రెండు పేరెంట్స్ పర్మిషన్ ఉంటే కానీ బయటకు పంపారు. హై సెక్యూరిటీ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఏదన్నా ఇన్ హౌస్ మాకు మెడికల్ ఫెసిలిటీ అవి అవైలబుల్ ఉన్నాయండి. దాని నుంచి వాళ్ళు ఇన్ కేస్ వరస్ట్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీకి వెళ్ళేంత వరకు కూడా మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ ఎన్విరాన్మెంట్ 5 day వీక్ అండి. మండే టు ఫ్రైడేని వర్క్ చేస్తారు. అండ్ ఈ 5 daysలో వాళ్ళు డిఫరెంట్ క్లబ్స్ యాక్టివిటీస్ అన్నది ఉంటాయి. స్టూడెంట్స్ అన్నది క్లబ్స్ యాక్టివిటీస్ ఏంటంటే వాళ్ళు ఇన్నర్ స్కిల్ అన్నది బయటకు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే వాళ్ళు ఒక టీమ్ మెంబర్గా, టీమ్ లీడర్గా, మేనేజ్మెంట్ పర్సన్గా తయారయ్యే లెవెల్ వరకు ఈ క్లబ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. దాని నుంచి వీళ్ళు స్పెసిఫిక్గా ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెంట్, హ్యాకథాన్, మ్యారథాన్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో ఇంక్లూడింగ్ ప్లేస్మెంట్ యాక్టివిటీస్లో కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వర్క్ చేసి ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది అన్నది వాళ్ళు అంటే ఒక కరికులంతో పాటు ఒక బ్లెండెడ్ పర్సన్ అనేది బయటకి రెడీ అవుతారు. అంటే ఒక మంచి వాల్యూ బేస్డ్ పర్సన్ అనేది బయటకు రావడం జరుగుతుంది. సో అలానే అంటే ల్యాబ్స్కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ల్యాబ్స్ వచ్చేసి ఇక్కడ 70% గవర్నమెంట్ ఫండెడ్వి ఉన్నాయండి, 30% మా ఓన్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఫండెడ్ దాంట్లో కూడా 4.2 crore వర్త్ ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, VLSI స్పెసిఫిక్గా. ల్యాబ్స్ కూడా వచ్చేసి ఏంటంటే 2 divisions ఉన్నాయండి. ఒకటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాయి, ఇంకోటి రెగ్యులర్ అకాడమిక్ బేస్డ్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మీకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రోబోటిక్స్ అండ్ ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, నానో ఫ్యాబ్రికేషన్ ఫర్ ఎలక్ట్రానిక్స్, సెంటర్ ఫర్ VLSI, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ ల్యాబ్స్ వచ్చేసి మీకు బ్లాక్ చైన్ స్టూడియో, అంటే మనకి సింటాక్స్ స్టూడియో, ఇల్లు VLSI, లివియా అంటే AI ఎనేబుల్డ్ సిస్టమ్స్ తోటి స్పెసిఫిక్గా ఉండడం జరుగుతుంది. వీటి బేస్ చేసుకుని ఏమవుతుంది అంటే స్టూడెంట్కి కరికులం రెగ్యులర్ క్లాసెస్తో పాటు, అంటే క్లాస్ రూమ్ రెస్ట్రిక్షనే కాకుండా క్లాస్ టు ద ల్యాబ్ కూడా వెళ్తారండి. ల్యాబ్స్లో కూడా క్లాసెస్ తీసుకుంటారు. స్పెసిఫిక్గా స్టూడెంట్కి హ్యాండ్ హోల్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ తీసుకుంటూ వెళ్తారు. ఈ మెషిన్స్ అన్నీ కూడా హై క్వాలిఫైడ్ అండి, విత్ హై అండ్ బ్యాకప్ ఉంటుంది, పవర్ బ్యాకప్, ఎక్కడ కూడా పవర్ ఇన్సెప్షన్స్ ఉండవు. అండ్ సిస్టమ్స్ అన్నీ కూడా AI ఎనేబుల్, లేటెస్ట్ విత్ GPUs అండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ వర్క్ స్టేషన్స్ తోటి పిల్లలు వర్క్ చేయడం జరుగుతుంది. అలానే అవినాష్ గారు, మనం చూసినట్లయితే అంటే ప్లేస్మెంట్ రికార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా కూడా పేరెంట్స్ వచ్చి యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా ప్లేస్మెంట్ ఎలా ఉంది, అసలు వీళ్ళు ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారు అని కూడా చూస్తూ ఉంటారు కదా. సో మరి ఇక్ఫై టెక్లో ప్లేస్మెంట్ రికార్డ్ ఎలా ఉంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ఇయర్ అయిపోతున్న స్టూడెంట్కి ఒక 3 doors అనేవి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒకటి ప్లేస్మెంట్స్, రెండోది హైయర్ ఎడ్యుకేషన్, మూడోది ఓన్ స్టార్టప్. ఈ మూడింటికి కూడా ఇన్ హౌస్గా మేము సపోర్ట్ అనేది చేస్తున్నాం అండి. ప్లేస్మెంట్స్కి వచ్చేసి ఏంటంటే 95% స్టూడెంట్స్ విల్ గెట్ ప్లేస్డ్ అండి. రిమైనింగ్ 5% హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉంటారు, ఆర్ ఓన్ స్టార్టప్కి వెళ్తూ ఉంటారు. ఈ ప్లేస్మెంట్ దానికి వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా సెకండ్ అండ్ థర్డ్ ఇయర్లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ అవుతున్నప్పుడే వాళ్ళకి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ ట్రైనింగ్ అనేది కూడా ఒక థర్డ్ పార్టీ నుంచి అవుతుంది. ట్రైనింగ్ ఇన్ హౌస్ ట్రైనింగ్ అంటే మా ఓన్ ట్రైనింగ్ ఉండదు. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఈ టీచర్స్ మానిటర్ చేస్తారు. అంటే వాళ్ళు ఏ కరికులం ఏం చెప్తే ఇండస్ట్రీస్కి ఎలా హెల్ప్ అవుతున్నారు అనేది మేము ఇండస్ట్రీకి ఫ్యాకల్టీస్ మానిటరింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని కరికులం అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్కి డిజైన్ చేసిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ మీరు రెగ్యులర్ మాస్ రిక్రూటర్స్ చూసుకున్నప్పుడైతే TCS, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఈ గూగుల్, IBM వీటిలోకి రెగ్యులర్గా ప్లేస్ అయిపోతారు. ఇవి కాకుండా AI ఎనేబుల్డ్ మాకు ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి ఇంటర్న్షిప్ చేస్తూ వాళ్ళు ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ మాకు 4 స్టూడెంట్స్, 6 members స్టూడెంట్స్, 4 AI బేస్డ్ కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్లోకి ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అండ్ అది లీడింగ్ టు ప్లేస్మెంట్. ఇలా మాకు ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్న్షిప్ అనేది ఒక మేజర్ రోల్ ఉంటుందండి. ఇంటర్న్షిప్లో వాళ్ళు పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ అనేది 100% రీచ్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు హైయర్ ఎడ్యుకేషన్కి మా యూనివర్సిటీ ఆల్రెడీ డిఫరెంట్ కంపెనీస్ తోటి, ఇండస్ట్రీ తోటి, కాలేజెస్ తోటి, యూనివర్సిటీస్ తోటి కూడా టైఅప్ అన్నది ఉన్నది. సో స్టూడెంట్ బెనిఫిట్లో వాళ్ళు అక్కడ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ప్రాసెస్ అనేది ఈజీగా అవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ స్టార్టప్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అనేది మాకు ఉందండి. స్టూడెంట్ ఒక ఐడియాతో వస్తే వాళ్ళ ఐడియాస్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తూ వాళ్ళ కంపెనీ రిజిస్ట్రేషన్, కంపెనీ స్పేస్ ఇచ్చి వాళ్ళని ఎన్హాన్స్ చేస్తూ, అంటే వాళ్ళు ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళేంత వరకు ఆ సపోర్ట్ అనేది
అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 2 కంపెనీస్ కూడా టాటా తోటి టైఅప్లో ఉన్నాయి. సూన్ మర్జ్ అయ్యే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలానే వాళ్ళ హైయర్ స్టడీస్ స్టూడెంట్స్కి ఎలాంటి సపోర్ట్ లభిస్తుందండి? హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసి సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకి ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఏదైతే మేము చెప్తున్నామో ఆ ట్రైనింగ్ తోటి వాళ్ళకి జిఆర్ఈ, జీమాట్ వీటికి కూడా వాళ్ళకి సపోర్ట్ అవుతుందండి. టోఫెల్ వాటికి వీళ్ళకి లాజికల్ రీజనింగ్ వాటికి సపరేట్గా మళ్ళీ ట్రైనప్ తీసుకుంటున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఈజీ అవుతుంది. ఇందాక చెప్పిన విధంగా యూనివర్సిటీస్ తోటి టైఅప్స్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ బఫెలో, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉన్నాయండి. ఆ టైఅప్ బేస్ చేసుకొని స్టూడెంట్స్కి అక్కడ ఎంట్రీ ప్రాసెస్ అనేది ఈజీ జరుగుతుంది. 99% ఇది ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తున్నారు. నేషనల్ లెవెల్లో ఐఐటీస్లో వాటిలోకి చాలామంది ఐఐటీస్ అండ్ డిఫెన్స్ సెక్టర్లోకి స్పెసిఫిక్గా వెళ్ళడానికి చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే జాబ్ ఒక్కటే లైఫ్ కాకుండా వాళ్ళు ఇంకొంచెం వాళ్ళ కెరీర్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా సెట్ చేసుకొని వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అలానే అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్కి మీరు కల్పిస్తారండి? థర్డ్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా స్పెషల్ ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. అది విత్ ఫ్యాకల్టీస్ అంటే వాళ్ళ ఓన్ ఐడియాస్, ఫ్యాకల్టీస్ గైడ్ చేస్తారు. వాళ్ళ ఓన్ ఐడియాస్ వాళ్ళకి అవుట్పుట్ అనేది వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఆ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి వాళ్ళ ఐడియాని రిప్రజెంట్ చేయడం, అంటే నెట్వర్కింగ్ పెంచుకోవడం. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యాకల్టీ త్రూ వాళ్ళు రీసెర్చ్ పేపర్ పబ్లికేషన్ చేస్తారు. ఆ రీసెర్చ్ పేపర్ పబ్లికేషన్ బుక్ అవ్వచ్చు, బుక్ చాప్టర్ అవ్వచ్చు, ఒక జర్నల్ పేపర్ అవ్వచ్చు. మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్టూడెంట్కి అటు అకాడమిక్స్, ఇటు ఈవెంట్స్, ఇటు రీసెర్చ్, అంటే అన్ని డైమెన్షనల్గాను వాళ్ళని ఒక జెన్యూన్ పర్సన్, ట్రాన్స్పరెంట్గా స్ట్రాంగ్ పర్సన్గా చేయడం జరుగుతుంది. అలానే అంటే స్టడీస్ని కనుక పక్కన పెట్టినట్లయితే ఇతర వాటిపైన కూడా స్టూడెంట్ అనేది వెల్బీయింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం జనరల్గా. మరి ఇక్ఫై టెక్ ఎలా సపోర్ట్ చేస్తుంది? ఫస్ట్ ఫార్మసింగ్ ఇందులో వచ్చేసి 15 క్లబ్స్ ఉన్నాయండి. ఈ 15 క్లబ్స్ కూడా టెక్నికల్, లిటరేచర్ అండ్ రెగ్యులర్గా జరిగే స్పోర్ట్స్ రిలేటెడ్గా, యోగా, ఇవన్నీ కూడా అన్ని కంబైన్డ్గా క్లబ్స్ అనేవి అవైలబుల్ జరుగుతుంది. ఈ క్లబ్స్లో ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ అందరూ జాయిన్ అవుతారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి హ్యాకథాన్స్, మ్యారథాన్స్ అవుతూ ఉంటాయి, రెగ్యులర్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్కి జరుగుతున్న కల్చరల్ ఈవెంట్స్ వీటితో పాటు వాళ్ళు స్పెసిఫిక్గా కొత్త ఈవెంట్స్ స్టార్ట్ చేసి దాంట్లోంచి షార్ట్ ఫిల్మ్స్ అవనండి, ఇవి అవనండి, స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్టెడ్గా చేసి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఒక స్టూడెంట్ జస్ట్ అకాడమిక్స్ పరంగా కాకుండా అన్ని ఇదిలోనూ వాళ్ళ ఎక్స్పర్టీస్ అయ్యే లెవెల్ వరకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అంటే స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ కానీ ఎలా ఉంది సార్ ఇక్ఫై టెక్లో? ఫస్ట్ ఇయర్ నుంచి పాస్ పర్సెంటేజ్ 80-85% ప్లేస్ అవుతారంటే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కొంచెం ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో కొంచెం ఇది ఉంటుంది, కానీ సెకండ్ ఇయర్ నుంచి 93-94% ప్లేస్ అయిపోతారు. ఎక్కడ కూడా స్టూడెంట్కి ఇది ఉండదు, ఎందుకంటే ఇంటర్నల్గా వాళ్ళు 60% వాళ్ళకి ఇది ఉంటుందండి. 40% మినిమం స్కోర్ చేయాల్సింది ఉంటుంది. ఆ 60% ఇంటర్నల్ వరకు సపోర్ట్ చేస్తారు. అండ్ 100 ఫైనల్ ఎగ్జామ్స్ వాటికి కూడా 100% స్కేల్ డౌన్ చేసి 40%కి ఓవరాల్గా స్టూడెంట్ అన్నది హైయర్ పాస్ పర్సెంటేజ్లోనే అవైలబుల్ ఉంటారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అంటే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ లేదా సంథింగ్ ఏదో కొంచెం అయితే అంటే ఇల్లు వదిలి రావటం అని ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ వల్ల కాస్త డిమోరల్ అవుతూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్కి ఏమన్నా స్పెషల్ కౌన్సిలింగ్ కానీ లేదంటే వాళ్ళని మోటివేట్ చేయడం కానీ ఇలాగ సపోర్ట్ చేసేది ఏమన్నా? ఓకే, ఫస్ట్ ఫార్మసింగ్ అంటే స్టూడెంట్స్కి ఇక్కడ మెంటర్స్ అనేది అవైలబుల్ ఉంటారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అవుతూనే వాళ్ళకి ఒక మెంటర్ అసైన్ అవుతారండి. ఆ మెంటర్ ఒక బ్రిడ్జ్లో ఉంటారు పేరెంట్స్కి, స్టూడెంట్కి, ఇక ఇన్స్టిట్యూట్కి. ఎటువంటి ఇష్యూస్ ఉన్న స్టూడెంట్ ఫస్ట్ మెంటర్ తోటి డిస్కస్ చేయొచ్చు. అండ్ అందరు ఫ్యాకల్టీస్ కూడా మెంటర్సే. వాళ్ళు వచ్చిన క్లాస్ రూమ్లో వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇంకా ఏ రకంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుందని టెస్ట్ వైజ్గా చూసుకుంటూ, వాళ్ళ అటెండెన్స్ షార్టేజ్ ఉన్నా, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్ ఉన్నా, క్లాస్లో యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోయినా, ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ స్టూడెంట్స్ని అవసరమైన కౌన్సిలింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. మాకు ఇన్హౌస్ కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుందండి. ప్లస్ దానికి ఇన్బిల్ట్గా ఒక టీం ఉంది. ఆ టీంలో స్టూడెంట్స్ కౌన్సిలింగ్ చేస్తారు, గైడ్ అండ్ మోటివేషన్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఈవెంట్స్ ఇది కాకుండా స్పెసిఫిక్గా స్టూడెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇమీడియట్గా అప్రోచ్ అవ్వడానికి పర్సనల్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఫ్యాకల్టీ తోటి వాళ్ళు 24/7 వాళ్ళు మాట్లాడచ్చు. సో అంటే ఓల్డ్ స్టూడెంట్కి సంబంధించిన నెట్వర్క్ ఎలా ఉంటుంది సార్? వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు, ఇవన్నీ కూడా ట్రాకింగ్ ఉంటుందా? ఉంటుందండి. మాకు ఆల్మోస్ట్ ఆల్ మా కరికులం డిజైన్ చేసేటప్పుడు అండి ఏఐసిటి, యూజీసీ నామినేటెడ్ పీపుల్ కాకుండా మాకు స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఇన్ మార్కెట్లో మాకు సపోర్ట్ చేస్తారు. ఏ కోర్సెస్ని ఎలా పెడితే ఎలా ఉంటుంది, స్టూడెంట్కి ఇంకా బెనిఫిట్ ఎలా అవుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఒక 50 పైగా స్టూడెంట్స్ అందరూ మాకు ఐఐటి, ఎన్ఐటీస్లో పిహెచ్డీలు, రీసెర్చ్లు చేస్తున్నారండి.
150 మెంబర్స్ పైన 50 స్టార్టప్ కంపెనీస్లో ఉన్నారు అండ్ వాళ్ళ ఓన్ కంపెనీ విత్ పార్ట్నర్షిప్. అండ్ ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ CEO, CXO లెవెల్లో Fortune 500+ కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్గా చెప్పండి, సో ఇక్ఫై టెక్ ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ చూస్ చేసుకోవాలి అని అంటే ఎందుకు ఫైనల్గా? ఫైనల్గా ఒకటి చెప్తానండి, స్టూడెంట్స్ అన్నది ఇక్కడ మేము షేప్ చేసేది వాళ్ళ ఐడియాలజీ, థాట్స్ని మాత్రమే. అండ్ వీఆర్ నాట్ షేపింగ్ దెమ్, వీఆర్ నాట్ కార్పెంటర్స్. మేము గార్డెనర్స్ అండి. వాళ్ళని ఎలా గ్రో అవుతారో, ఎలా గ్రో అవుతారు అన్నది చూడడానికి మేము చాలా వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అండ్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫస్ట్ క్యాంపస్ విజిట్ చేయండి. క్యాంపస్ విజిట్ చేస్తే మ్యాక్సిమం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా దొరుకుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అవినాష్ గారు. సో ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.